హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం ఆత్రం పెళ్లి కొడుకు కథ యొక్క 12వ భాగాన్ని విందామా? ఇక కథలోకి వెళ్తే, ఒక్క క్షణం షాక్ అయి మనోజ్ ముఖంలోకి చూసింది పూజిత. ఆ వెంటనే గట్టిగా నిట్టూర్చి అతని వైపు తిరిగింది. నీకు ఇంత చెప్పినా అర్థం కాదేంటి? నాకు నచ్చనిది నువ్వు కాదు. ఒక అమ్మాయితో పెళ్లి కుదుర్చుకుని ఆ పెళ్లి 4 రోజులుందనగా ఇంకో అమ్మాయిని బలవంతంగా ముద్దు పెట్టుకున్నావే, ఆ క్యారెక్టరే నాకు నచ్చలేదు. ఒకరోజు పరిచయమైన అమ్మాయి కోసం కొన్ని గంటల్లో జరగబోతున్న పెళ్లిని ఆపేసుకున్నావు. మరి రేపు నన్ను పెళ్లి చేసుకోబోతూ కూడా ఇలాంటి పనులే చెయ్యవని నమ్మకమేంటి? పెళ్లి చేసుకోవాలంటే కావలసింది ప్రేమో డబ్బో కాదు, నమ్మకం అని నా నమ్మకం. అది నీ మీద అస్సలు లేదు. నాకు నన్ను వదిలేయ్ అని దురుసుగా అంది ఆమె. అంతే. ఆ మాటలు వినగానే పట్టలేనంత సంతోషం వేసింది మనోజ్కి. హుషారుగా పూజిత వంక చూస్తూ, ఓహో అంతేనా? నేనే నీకు నచ్చలేదేమో అని భయపడ్డాను. సో నీకు నేను ఓకే కదా? ఆత్రేజని పెళ్లి చేసుకోబోతూ నిన్ను ముద్దు పెట్టుకోవడం నీకే కాదు నాకు నచ్చలేదు. అందుకే పూజిత ఆత్రేజతో పెళ్లి చేసుకోబోతూ నిన్ను ముద్దు పెట్టుకోవడం అందుకే పూజిత ఆత్రేజతో పెళ్ళి ఆపేసుకున్నాను. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటున్నాను. ఆత్రేజ అంటే ఫస్ట్ నుంచి ఇష్టం లేదు నాకు. కానీ మా బామ్మ గోల పడలేక ఒప్పుకున్నాను. కావాలంటే మీ అన్నయ్య సుధీర్ని అడుగు. ఆ రోజు ఫస్ట్ టైం నిన్ను చూడగానే అయ్యో మిస్ అయిపోయానే అని ఎంత బాధపడ్డాను. అది కూడా మీ అన్నయ్యకి తెలుసు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను నమ్ము పూజిత అని పాఠం చెబుతున్నట్టుగా గుక్క తిప్పుకోకుండా చెప్పాడు మనోజ్. అబ్బా నాకు నమ్మకం లేదు అని చెబుతున్నాగా అని విసుగ్గా అంది. అతని వంక చూసి చకచకా ముందుకు అడుగులేసింది పూజిత. మనోజ్ అక్కడే ఆగిపోయాడు. ఇంత ప్రాధేయపడుతున్నా పూజిత తనని కాదంటూ వెళ్ళిపోతుండడాన్ని ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాడు అతను. ఎలాగైనా పూజిత కావాలి అనిపిస్తోంది అతనికి. ఇక ఇప్పుడు ఆమెను ఒప్పించలేకపోతే ఇక ఎప్పటికీ ఆమెని ఒప్పించలేనేమో అన్న భయం అతని మదిని తొలిచింది. దిక్కు తోచనట్టుగా ఆమెనే చూస్తూ, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే పాయిజం తీసుకుని చచ్చిపోతాను అని గట్టిగా అరిచి చెప్పాడు మనోజ్. మనోజ్ మాటలు వినగానే ముందుకు వెళ్లేదల్లా సడన్గా ఆగిపోయింది పూజిత. చచ్చిపోతాను అన్న అతని మాటలు ఆమె చెవుల్లో గింగురుమంటూ ఆమెని వెర్రెక్కించాయి. చర్రున వెనక్కి తిరిగి మనోజ్ దగ్గరికి వేగంగా వచ్చిందామె. ఎంత వేగంగా మనోజ్ దగ్గరికి వచ్చిందో అంతే వేగంగా అతని చెంపని చెళ్ళుమనిపించింది. ఆవేశం నిండిన కోపంతో ఎడమ చేతిలోని పుస్తకాల్ని కింద పడేసి 2 చేతులతో అతని కాలర్ని పట్టుకుంది పూజిత. ఏంటి అన్నావు? చస్తావా? చస్తానని బెదిరిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావా? ఇదేనా నీకు నా మీదున్న ప్రేమ? ప్రేమంటే బెదిరించడమా? నన్ను బెదిరిస్తున్నావా అంటూ మనోజ్ చొక్కా కాలర్ పట్టుకుని పూనకం వచ్చిన దానిలా ఊపేసిందామె. అటు ఇటు వెళ్తున్న వాళ్ళు పూజిత చర్యని చూసి షాక్తో ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే నిలబడిపోయారు. పూజిత నేను చెప్పేది విను. జస్ట్ నిన్ను ఆ మాటల్ని కూడదీసుకుని ఆమె చేతుల్ని విడిపించుకోబోయాడు మనోజ్. జస్ట్ నన్నా? ఏంటి నన్ను బెదిరిద్దామనేగా ఆ మాట అన్నావు? చస్తానంటూ నన్ను బెదిరిస్తావా? చావు, ఇప్పుడే చావు. నువ్వు చావకపోతే నన్నే చంపేస్తావు అని అరుస్తూ మనోజ్ చేతుల్ని తప్పించుకొని అతని పీక పట్టుకుందామే. సరిగ్గా అదే క్షణంలో సుధీర్ రాకపోయుంటే ఏం జరిగి ఉండేదు? సుధీర్ పరిగెత్తుకుంటూ వచ్చి కంగారు పడుతూ పూజిత చేతుల్లో నుంచి మనోజ్ని లాగి విడిపించాడు. నోట మాట రాక బొమ్మల్లా గుడ్లప్పగించి ఆమెనే చూస్తున్నాడు మనోజ్. సుధీర్కి తన కళ్ళ ముందు జరిగిన ఈ సంఘటన ఇంకా నమ్మశక్యం కావడం లేదు. మనోజ్ వంక విచిత్రంగా చూశాడతను. మనోజ్ ఇక్కడికి ఎందుకొచ్చాడు? ఎప్పుడొచ్చాడు? పూజిత ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటోందని మనోజ్కి ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? వీళ్ళని ఒంటరిగా కలవనివ్వకూడదని అనుకున్నా కూడా అసలు ఎలా కలుస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అని తనలో తానే అయోమయంగా అనుకుంటూ పూజితని తీసుకుని బైక్ దగ్గరకు వెళ్ళాడు సుధీర్. షాక్ నుంచి తేరుకున్న మనోజ్ క్షణం క్రితం జరిగిందంతా ఒక కలనా నిజమా అనిపించింది. కానీ తన ముఖంలో ముఖం పెట్టి ఎర్రబడ్డ కళ్ళతో తన గొంతు పట్టుకున్న పూజిత ముఖం గుర్తొచ్చి ఇక్కడ జరిగిందంతా నిజమే అనుకున్నాడతను.
పూజిత చలించని మనస్తత్వాన్ని, తన బెదిరింపులు లెక్క చేయకుండా ఆమె తన మీద విరుచుకుపడడాన్ని ఇప్పుడు తలుచుకుంటుంటే ముచ్చటగా అనిపించాయి మనోజ్కి. ఆమె తన పీకని పట్టుకోవడం గుర్తుకొచ్చి అతని పెదవులు సన్నగా విచ్చుకున్నాయి. ఆమె చేతులు తాకిన తన మెడని 2 చేతులతో సున్నితంగా తడుముకున్నాడు మనోజ్. పూజిత మాటల్ని మళ్ళీ మళ్ళీ తలుచుకున్నాడతను. ఆ రోజు ఆమెని ముద్దు పెట్టుకోవడం కోసం పూజిత ముఖాన్ని తన ముఖానికి దగ్గరగా తీసుకోవడం, పూజిత ఈరోజు అతనికి అతి దగ్గరగా వచ్చి పీక పట్టుకోవడం, ఈ 2 విషయాలు ఒకే భావోద్వేగంగా తోస్తున్నాయి మనోజ్కి. ఆ చిన్న భావనకే అతనిలోని ఆనందం కెరటంలా ఎగిసిపడింది. పూజిత కోపం కంటే ఆమె స్పర్శే అతని ఆలోచనల్ని బలంగా చుట్టుకుంది. ఇది ప్రేమేనా? ఇందుకే అంటారేమో ప్రేమ పిచ్చి ఒకటేనని. ఇప్పుడు నాది పిచ్చా ప్రేమ? ప్రేమ పిచ్చా లేక పిచ్చి ప్రేమ అనుకుని ముసిముసిగా నవ్వుకుంటూ బైక్ తీశాడతను. పూజిత వాళ్ళ ఇంట్లో తోక మీద నిలబడిన తాచులా కోపంతో ఊగిపోతూ కేకలేస్తున్నాడు సుధీర్. అతనికి ఎదురుగా మంచం మీద తలదించుకొని మౌనంగా కూర్చుంది పూజిత. నువ్వు ఏమనుకుంటున్నావు? వాడి సంగతి నాతో చెప్పావు కదా, వాడి గురించి నేను చూసుకుంటాను అన్నాను కదా, ఇక ఆ విషయం వదిలే అని చెప్పినా నువ్వు వెళ్ళి వాడి పీక పట్టుకున్నావు. వాడికి ఏదన్నా అయితే అని పూజిత మీద రంకెలేశాడు సుధీర్. అలా అంటావేంటన్నయ్య? మీ ఫ్రెండ్ కనిపించగానే నేనే వెళ్ళి పీక పట్టుకున్నానా? అతనే నా దగ్గరకొచ్చి ఏదేదో మాట్లాడాడు. నీకు మొత్తం చెప్పానుగా అని మూతి ముడుచుకుంటూ అలకగా అంది ఆమె. వాడేదో అంటాడే, మనకి ఇష్టం లేనప్పుడు విన్నా కూడా వినబడనట్టు చెవిటి వాళ్ళలా వచ్చేయాలి. అంతేకాని వాడితో వాదనెందుకు నీకు అని మళ్ళీ అరిచాడు సుధీర్. నేనేం వాదన పెట్టుకోలేదన్నయ్య. మనోజే అతనితో పెళ్ళికి ఒప్పుకోకపోతే విషం తాగి చస్తాను అన్నాడు. ఆ మాట వినగానే నాకు కోపం వచ్చేసింది. రేపు వాడు చచ్చిపోతే మనకేగా బ్యాడ్ నేమ్ అతన్ని నిదానంగా అంది పూజిత. ఈ బ్యాడ్ నేమ్ గోలేంటే నీకు? మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగితే వెంటనే చెప్పు. పోనీ మనకెందుకులే అని సైలెంట్గా ఉంటావా అంటే అదీ చేయవు. ఎలాగే నీతో అని తలపట్టుకున్నాడు సుధీర్. మూతి బిగించి తలదించుకుంది పూజిత. ఓ కుర్చీని ఆమెకెదురుగా లాక్కొని కూర్చుంటూ, వాడికి నువ్వంటే ఇష్టం, నీకు వాడంటే ఇష్టం లేదు. వాడి ఇష్టం నీ ఇష్టం. మీ ఇద్దరూ వాదనల్లో పడి కోపాలు పెరిగి ఈగోలు హర్టై ఇదిగో ఇలా పీకలు పట్టుకునే వరకు వెళ్ళింది. ఇక ముందు అలా జరగకూడదంటే ఇలాంటి విషయాల్లో మనం న్యూట్రల్గా ఉండాలి పూజిత అని చెల్లికి ఉపదేశం ఇస్తున్నట్టుగా చెప్పాడు సుధీర్. మనం చచ్చిపోతానంటున్న న్యూట్రల్లోనే ఉండాలా? నిజంగానే అతను అలా చేసుకుంటే అప్పుడు అందరూ నా వల్లే అలా జరిగిందని అంటారు. నాన్నలాగా నేను అందరి మాటలు పడాలిగా అని ఒక్క క్షణం ఆగింది పూజిత. మనోజ్ విచక్షణ లేకుండా తనని ముద్దు పెట్టుకోవడం, అతని పెళ్ళి ఆగడం కోసం ఏవో పిచ్చి మందులు మింగేయడం, ఏదనిపిస్తే అది మాట్లాడడం లాంటి అతని చర్యలన్నీ ఆమె మనసులో మెదిలాయి. మనోజ్ తిక్కవాడిలా ఉన్నాడన్నయ్య. ముందు వెనక ఆలోచించడు. ఏమో ఏదైనా చేసేస్తాడు అనిపించింది. అందుకే నాకు కోపం వచ్చేసింది అని ఆలోచిస్తూ చెప్పిందామె. పూజిత మాటలకి విస్తుపోయాడు సుధీర్. వాడి మీద అంత కోపంగా ఉన్నది చస్తే చచ్చాడు అని అనుకోవాలి కానీ ఇలా అంటుందేంటి అనుకుని ఆమె మనసులోని భావమేంటో అర్థం కాక కనుబొమ్మలు ముడేసి అనుమానంగా చూశాడు. ఆలోచిస్తుంటే సుధీర్కి మనోజ్ మనస్తత్వం గురించి బాగా తెలిసిన వాడిగా పూజిత అంటున్న మాటల్లోనూ నిజముందనిపించింది. ఆత్రేజతో పెళ్లి ఆగిపోవడం కోసం ముహూర్తం సమయంలో మనోజ్ రిస్క్ తీసుకుని హాస్పిటల్ పాలవడం గుర్తొచ్చి తలని నిదానంగా ఆడిస్తూ ఆలోచనలో పడ్డాడు సుధీర్. వాళ్ళిద్దరి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి. అన్నయ్య ఓ మాట అడగనా అని నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ అంది పూజిత. అడగరా ఏంటి అన్నాడు సుధీర్. మనోజ్కి ఆత్రేజతో పెళ్ళి నిజంగా ఇష్టం లేదా అని కుతూహలంగా అడిగిందామె. నొసలు ముడిచి పూజితని గుచ్చి చూస్తూ నీకెవరు చెప్పారు అని అడిగాడు సుధీర్. ఇంకెవరు చెబుతారు? మనోజే చెప్పాడు. ఏ వాడు చెప్పినవన్నీ అబద్ధాలేనా అంటూ మనోజ్ మీద కోపంతో కళ్ళెర్ర చేసి అడిగిందామె. దీర్ఘంగా నిట్టూర్చాడు సుధీర్. నిజమేరా, నీకు వాడంటే ఇష్టం లేనట్టే వాడికి ఆత్రేజ అంటే ఇష్టం లేదు. వాడికేమో నచ్చిన అమ్మాయి కావాలి, తొందరగా పెళ్ళి కావాలి. కానీ వాళ్ళ బామ్మకేమో మంచి డబ్బున్న సంబంధం కావాలి. అందుకే వీడిని ఇలా బుక్ చేసింది.
అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు సుధీర్. బుక్ చేసిందా అంటే అని వెంటనే అడిగింది పూజిత. అవి మనోజ్ కుటుంబ విషయాలు, అవన్నీ నీకెందుకులే, ముందు మనోజ్తో నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని దారి ఏముందో చూద్దాం అన్నాడు సుధీర్. అయితే మనోజ్ ఆత్రేయనే పెళ్లి చేసుకుంటాడా అని సందిగ్ధంగా అడిగిందామె. పూజిత వంక వింతగా చూశాడు సుధీర్. అలా అడుగుతున్నావేంటి? వాడు ఆత్రేయని చేసుకోడు అనుకుంటున్నావా? వాడు ఆ పెళ్లి తప్పించుకోవడానికి ఎలాంటి వేషాలు వేసినా, ఎన్ని వేషాలు వేసినా వాడి బామ్మ దగ్గర అవి చెల్లవు. ఏదేమైనా మనోజ్ ఆత్రేయని పెళ్లి చేసుకోవడం ఖాయం అని వాళ్ళ బామ్మ ఇంకో ప్లాన్ వేసి మరి వాళ్ళిద్దరి పెళ్ళి తప్పకుండా చేస్తుంది అంటూ గబుక్కున ప్లాన్ అన్నమాట నోరు జారాడు సుధీర్. ఇంకో ప్లానా అంటే ఆల్రెడీ ఒక ప్లాన్ వేసిందా? ఆశ్చర్యపోతూ వెంటనే అడిగింది పూజిత. ఎరకాటంలో పడ్డట్టు కొంచెం ఆదుర్దాగా అటు ఇటు చూశాడు సుధీర్. చెప్పన్నయ్య, ఆ ప్లాన్ ఏంటి అని మళ్ళీ రెట్టించి అడిగింది పూజిత. ఏం చెప్పని, నీ నెత్తి మీద తెచ్చుకున్నవి కాకుండా అవన్నీ నా పీక మీద పెడుతున్నావు. ఎవరికి చెప్పని ప్రామిస్ చెయ్యు, చెబుతా అన్నాడు సుధీర్. ఎవరికి చెప్పనులే, పర్లేదు చెప్పు అంటూ సుధీర్ చేతిలో చెయ్యి వేసింది పూజిత. మనోజ్ ఆత్రేయని పెళ్లి చేసుకుంటాడని వాడి కంటే ముందే నాకు తెలుసు. ముందు అంటే ఎప్పుడో తెలుసా? వాడసలు ఆ అమ్మాయిని చూడకముందే అని అతిపెద్ద రహస్యం చెబుతున్నట్టు నుదిరెత్తి పూజిత వంక చూస్తూ చెప్పాడు సుధీర్. షాక్ అయి నమ్మలేనట్లుగా అవునా అంది పూజిత. అవును, మనోజ్ వాళ్ళ బామ్మకి సుందర్రామరాజు అంకుల్ దూరపు చుట్టరికం. ఆయనకి బాగా ఆస్తి ఉందని పెళ్లి సంబంధం గురించి అంకుల్ గారిని బామ్మే కదిపింది. ఆయన మనోజ్ని చూసి ఓకే అన్నారు. ఈ విషయం మనోజ్కి చెప్పకుండా మనోజ్ని సీక్రెట్గా ఆత్రేయకి చూపించారు. ఆత్రేయ కూడా ఓకే అంది. ఇదంతా ఎందుకంటే వీడి చూసిన ప్రతి సంబంధాన్ని నచ్చలేదు అంటున్నాడని, అలా జరగకుండా ఉండడం కోసం అంకుల్ బామ్మ కలిసి పెద్ద ప్లాన్ వేశారు. దాని ప్రకారం మనోజ్ వాళ్ళ ఆఫీస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సుందర్రామరాజు అంకుల్ ఆయనకున్న రాజకీయ పరపతితో పై అధికారుల మీద ప్రెజర్ తెచ్చి వీడికి ఏదో హెల్ప్ చేశారు. ఆ కర్టెసీతో మనోజ్ గాడు అంకుల్కి క్లోజ్ అయ్యాడు. ఆయన మనోజ్తో మరీ క్లోజ్ అయ్యారు. ఇది ఎన్నాళ్ళు సాగిందో తెలుసా? 3 నెలలు అని ప్రశ్న అడిగి సుధీరే జవాబు చెప్పాడు. పూజిత కళ్ళు పెద్దవి చేసి సుధీర్ చెప్తున్న దాన్ని నమ్మలేనట్టు చూస్తోంది. అంకుల్ వీడికి బాగా క్లోజ్ అయితే అప్పుడు ఎలాగూ వాళ్ళ అమ్మాయి ఆత్రేయ విషయంలో మొహమాటంతో వీడు కాదనలేడు అన్నది బామ్మ ప్లాన్. బామ్మకేమో ఆత్రేయ నచ్చింది. ఆత్రేయ వెనుకున్న ఆస్తి, అంతస్తు, బ్యాక్గ్రౌండ్ నచ్చాయి. అందుకే మొహమాటం ప్రాసెస్ క్రియేట్ చేసి సడన్గా అంకుల్ కూతురిని నువ్వు చేసుకోవాలిరా అంటే కాదనడని బామ్మ ప్లాన్. అలానే జరిగింది కూడా. కాకపోతే నువ్వు ఎంటర్ అయ్యాక సీన్ రివర్స్ అయ్యింది అని తల కొట్టుకుంటూ చెప్పాడు సుధీర్. అంతా విన్న పూజిత ఇంత జరిగిందా అని ఆశ్చర్యపోయింది. ఆ వెంటనే అది సరే అన్నయ్య, నువ్వు మనోజ్కి ఫ్రెండ్వి కదా, మనోజ్కే తెలియని వాళ్ళ బామ్మ ప్లాన్ విషయం మరి నీకెలా తెలిసింది అని డిటెక్టివ్లా అడిగింది పూజిత. అదంతా నా కర్మరా అని నీరసంగా ముఖం పెట్టి ఓసారి ఆఫీస్ పని మీద మనోజ్ క్యాంప్కి వెళ్ళాడు. ఆ విషయం తెలియక నేను వాడి కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి బామ్మ, సుందరరామరాజు అంకుల్, ఆత్రేయ కలిసి వాడి బెడ్రూమ్లో ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. అవన్నీ నేను వినేశాను. నేను వినడం బామ్మ చూసేసింది. ఇంకేముంది, నాకు గీతోపదేశం జరిగిపోయింది. జరుగుతున్నది, జరగబోయేది అన్నీ నేనే జరుపుతున్నాను. ఈ విషయం నువ్వు ఎక్కడన్నా బయట జరిపావో నీ తల 1000 ముక్కలవుతుందని కపాల మాంత్రికుడిలా బెదిరించిందిరా అంటూ బిక్కుముఖం పెట్టాడు సుధీర్. అతని మొహం చూడగానే ఆ గీతోపదేశం ఎంత ఘాటుగా ఉండి ఉంటుందో ఊహించగలిగింది పూజిత. సుధీర్కి బాగా అయింది అనుకుంటున్నట్టుగా ముసిముసి నవ్వుతో బామ్మ చేతిలో అలా ఇరుక్కుపోయావన్నమాట అంది పూజిత. ఆ మాటల్లోని గూఢార్థం బుర్రకి తట్టని వాడిలా పూజిత ముఖంలోకి అమాయకంగా చూశాడు సుధీర్. పూజిత ఇంకా ముసిముసిగా నవ్వుకుంటూనే, మరి ఇప్పుడు ఇదంతా నాకు చెప్పేస్తావుగా, ఒట్టు తీసి గట్టు మీద పెట్టి మనోజ్తో చెప్పేస్తే అంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా నవ్వింది. ఆమె బ్లాక్మెయిల్ చేస్తోంది అనిపించి అనుమానంగా పూజితని చూశాడు. అంతలోనే కొన్ని గంటల క్రితం పూజిత కోపంగా మనోజ్ పీక పట్టుకుని అరవడం గుర్తొచ్చి వాళ్ళిద్దరూ బద్ధశత్రువులు కదా, పూజిత మనోజ్తో చెప్పలేదులే అని సరిపెట్టుకున్నాడు. అందుకే మళ్ళీ ఆ అసలు విషయంలోకి వస్తూ,
ఇప్పుడు మనం మాట్లాడుకోవలసింది ఆ సీక్రెట్ చెప్పడం గురించి కాదు, దాన్ని మనోజ్కి తెలియకుండా ఉండేలా చూసి వాడికి ఇష్టం లేని పెళ్ళి వాడు చేసుకునేలా చూడటం. అప్పుడే వాడి మీదకు నీ కోపం, నీ పగ చల్లారుతాయి అని ఆవేశంతో పూనకం వచ్చిన వాడిలా ఊగిపోతూ అన్నాడు సుధీర్. అతని ఆవేశాన్ని చూస్తూ అతడికి మనోజ్ మీద అంత పగ ఉందా అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది పూజిత. ఆమె మనసు నిండా మనోజ్ ఆలోచనలు నిండిపోయాయి. పెళ్లి కొడుకై ఉండి ఆ రాత్రి మనోజ్ హఠాత్తుగా గుమ్మం వద్ద ఎదురై ఆమెని ముద్దు పెట్టుకున్నది చాలక ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండడానికి ఆమెని రివర్స్లో బెదిరించినప్పుడు ఆమెలో అతని మీద ఉన్న భావం పూర్తిగా కోపమే. కానీ మనోజ్ పెళ్ళి ఆగిపోయి హాస్పిటల్లో ఉండి ఆమెకి ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు ఆమె మనసులోని కోపం ఒక వంతు తగ్గి అతని ధైర్యానికి ఆశ్చర్యం కలిగింది. మనోజ్ ఆమె కోసమే ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్లో చేరడం, అతన్ని పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాననడంతో ఆ కోపం కూడా సగం తగ్గి ఆలోచన నిండింది. మనోజ్ మీద తాను ఆ సగం కోపంతోనే ఉన్నానని అనుకుంటోంది పూజిత. కానీ మనోజ్ కౌగిలి స్పర్శలోని ఓ కొత్త భావన ఆమె మనస్సులోని ఏ మూలను అతనిపై ఒకలాంటి చనువుని ఇచ్చిందని ఆమెకి అర్థం కావట్లేదు. దాని ప్రభావం ఆమె చర్యల్లో నుంచి ఆమెకి తెలియకుండానే బయటకొస్తోంది అన్నది కూడా ఆమెకి అస్సలు అర్థం కావటం లేదు. పూజిత మనసులో రేగుతున్న ఆలోచనల గురించి తెలియని సుధీర్ అతని ఆలోచనల్లో అతను మునిగిపోయాడు. పిల్లి మెడలో గంట కట్టడం ఎలా, తల్లి భవానీ చెప్పినట్టు బామ్మ కర్పూర కళాదేవికి ఈ విషయాలన్నీ చెప్పడం ఎలా అని తలబద్దలు కొట్టుకుంటున్న సుధీర్కి ఉన్నట్టుండి ఒక ఐడియా తట్టింది. ఈ సందర్భాన్ని అవకాశంగా వాడుకొని పూజితతో బామ్మ మెడలో గంట కట్టించేద్దాం అని మనస్సులో అనుకుని సంబరపడ్డాడు. ఆ వెంటనే ఏదో లోకంలో ఉన్నట్టున్న పూజిత వైపు తిరిగి, నీకు మనోజ్ గాడి బాధ తప్పే ఉపాయం ఒకటుంది చెప్పనా అని అడిగాడు. లోపల తత్తరపడుతూ, ఏంటన్నయ్యా అది అంది పూజిత. ఏం లేదు, మనోజ్ నీ జోలికి రాకూడదంటే మనకి ఒకే ఒక దారి ఉంది. నువ్వు డైరెక్ట్గా మనోజ్ వాళ్ళ బామ్మ కర్పూర కళాదేవ దగ్గరికి వెళ్ళి మనోజ్ నీ వెంట పడుతున్న విషయాన్నంతా ఆవిడకి చెప్పి ఇక ఆవిడే చూసుకుంటుంది అని ధీమాగా చెప్పాడు సుధీర్. ఆ ఉపాయం వినగానే గుండె మీద చెయ్యేసుకుంది పూజిత. అమ్మో, ఆవిడతో చెప్పడమా? ఆ రోజు ఆవిడ కేకలు చూశానుగా, నా వల్ల కాదన్నయ్యా అని భయంగా అంది పూజిత. సుధీర్ పట్టువదలని విక్రమార్కుడిలా మళ్ళీ ఆలోచించి, పోనీ ఇంకో పని చెయ్యి అన్నాడు. ఇందాక చెప్పిన లాంటిదే అయ్యుంటుంది అన్నట్టు అనుమానంగా చూస్తూ, ఏంటది అని అడిగింది పూజిత. మనోజ్ని చేసుకోబోయే పెళ్లి కూతురు ఆత్రిజ ఉంది కదా, వాళ్ళ ఇంటి అడ్రస్ చెబుతాను, వెళ్ళి మనోజ్ గాడి వేషాలన్నీ ఆత్రిజతో చెప్పే అన్నాడు సుధీర్. ఆత్రిజతోనా అంటూ ఆ రోజు రాత్రి మనోజ్ వాళ్ళ ఇంట్లో చూసిన ఆత్రిజ రూపాన్ని గుర్తు చేసుకుందామే. పూజిత ఆలోచనలో పడడం చూసి ఆమెని ఎలాగైనా ఒప్పించడానికి మరింత ఒత్తిడి పెంచాడు సుధీర్. ఆత్రం పెళ్లి కొడుకు కథ యొక్క 12వ భాగం ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్ అందాల లోగిలి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ. A very special thanks to the story writer for this wonderful and amazing story. కథ ఇంకా ఉంది. ది స్టోరీ కంటిన్యూస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.